అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతుడును ఆదిశంభూతురగు సర్వోన్నతురగు సృష్టికర్త అయిన దేవదేవుని దీవెన శుభములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి, దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మనము తెలుసుకొని ప్రభువును మనసారా తలపోసుకుంటే మనకు ఆరోగ్యము, ఆయుస్సు, క్షేమము లభిస్తాయి. మరింత విశ్వాసము మనలో పెంపారుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, దీని నిమిత్తమై మనము ఈ దినమందు ఒక ప్రవక్తను గురించి ధ్యానం చేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, క్లుప్తంగా మనం ఈ విషయాన్ని ధ్యానించుకుందామండి. మరి ప్రభు కృపను బట్టి బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియాను గురించి వ్రాయబడి ఉన్నది. మొదటి వచనమును మనం చూసినట్లయితే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవమో తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుని కృపను బట్టి ఇశ్రాయేలు ప్రజలను అహాబు పరిపాలన చేసేటటువంటి దినాలలో, అహాబు రాజు పరిపాలన చేసే దినాలలో మరి అద్భుతమైనటువంటి దేవోక్తి రాజు యొద్దకు వెళ్ళి ఏలియా గారు చెబుతూ ఉన్నారు. ఏలియా దైవ ప్రవక్త, నిత్య సన్నిధి చేసేటటువంటి ప్రవక్త. ఏలియా సన్నిధి నిత్య సన్నిధి, ప్రతి క్షణము సన్నిధి చేస్తూ ఉండేవారు. అంటే దేవుని స్తుతిస్తూ దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రియ స్నేహితులారా, ఇలాంటి గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా గారికి దేవుడు అహాబు రాజును కలిసి నేను సెలవిచ్చిన ఈ మాట చెప్పమని ఆయన పంపగా, ప్రవక్త దైవాజ్ఞ ప్రకారముగా అహాబు రాజు గారి దగ్గరికి వచ్చి ఆ రాజ్యంలో జరుగుచున్నటువంటి దేవునికి వ్యతిరేకముగా జరుగుచున్న పాప కార్యాలను బట్టి, దైవ జనాంగములే స్వయముగా ఈ పాపాలను చేయుటను బట్టి ఆయన వర్షము కురిపించకూడదు అని నిర్ణయించుకొని ఆయన వర్షము కురవకుండునుగాక అన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సృష్టికర్త అయిన దేవుడు భూలోకమందున్న మానవులకు అనేక దానాలు చేశారు. ఆ దానములలో వర్షము ఒక దానము. అయితే దేవుని మహత్తరమైన కృపను బట్టి దాన్ని ఆయన ఆ కాలంలో నిలిపివేశారు. ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం వచ్చింది మరలా. ప్రియులారా, ఇతడు ప్రవచనం చెప్పగా వర్షం బంధించబడింది. ఇతడు వర్షము కురవదని చెప్పారు. అయితే వర్షంతో పాటు దేవుడు మంచు కూడా భూమి మీద కురవనేయలేదు. అందువలన భయంకరముగా భూమి మీద పంటలు పండకుండా వాగులు, చెరువులు, నీటి ఓటలు అన్నీ ఎండిపోయాయి. ప్రియమైన స్నేహితులారా, ఆ సమయంలో మరి ఏలియా కూడా మనుషుడే కదా. ఏలియా కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రాణమున్నటువంటి రక్తమాంసములు కలిగిన మనుషుడే కదా. మరి అతడు జీవించాల్సి ఉన్నది. అయితే దేవుడు ఆయనకి ఏం చెప్పారంటే, 2వ వచనంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము అని చెప్పారు. ఈ కెరూతు వాగు దగ్గర నిలిచి ఉండాలి, దాగి ఉండాలి ఏలియా గారు.
ప్రియమైన స్నేహితులారా, ఇది ఆయనకి ఇవ్వబడిన ఆజ్ఞ. ఆ వాగునీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను ఖగోళములకు ఆజ్ఞాపించితిని. అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. దైవాజ్ఞ ప్రకారముగా రాజుకు చెప్పవలసిన మాటలు రాజుకు చెప్పారు. దైవాజ్ఞ ప్రకారముగా ఇక్కడ ప్రవక్తకు చెప్పవలసిన మాటలు ప్రవక్తకు చెప్పారు. రాజు విన్నాడు. విన్న తర్వాత ప్రవక్తను దేవుని ఆత్మ రాజు వలన ఏ విధమైన హాని ఆయనకు సంభవించకూడదని ప్రవక్తను తీసుకొచ్చి ఈ కెరీతు వాగు దగ్గర భద్రపరిచారు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచారు, కానీ కాకుల మీద విశ్వాసం ఉంచలేదు ఏలియా. అయితే ఇప్పుడు కాకులు ఆహారాన్ని ఎత్తుకు వెళ్ళేవే కానీ ఆహారం పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి జీవులు కావు. కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞకు సృష్టిలో ప్రతి జీవి లోబడవలసిందే. అంతటి ఎత్తుకు వెళ్ళిపోయేటటువంటి ఆలోచన స్వభావం కలిగేటటువంటి ఈ యొక్క కాకులు ఎంతో ప్రేమతో ఏలియాకు ఆహారం తెచ్చిపెడతా ఉన్నాయి. ప్రియులారా, ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ ఏలియాకు ఆహారం పెట్టుట వలన ఏలియా ఆహారము తింటూ ఆ వాగునీళ్లు త్రాగుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞ ఇక్కడ మనుషులు తప్పుతూ ఉన్నారు, కానీ ఆ పక్షులు, ఆ కాకులు మాత్రం దేవుని ఆజ్ఞను అనుసరించాయి. ప్రవక్త అయిన ఏలియా గారు కూడా దేవుని ఆజ్ఞను అనుసరించాడు. విలాస పురుషుడైన రాజుగారు మాత్రం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రాజ్యమందున్నటువంటి మనుష్యులు కూడా, ప్రజలు కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రియులారా, లోబడిన వారిని దేవుడు చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. అరణ్యంలో ఉన్నటువంటి ఆ కెరీతు వాగులోని నీళ్లను త్రాగుచూ కాకోలములు తీసుకొచ్చి పెట్టే ఆహారాన్ని ఆయన భుజిస్తూ దైవధ్యానపరుడై జీవిస్తూ ఉండగా వర్షము భూమి మీద కురవనందువల్ల నీటి వాగులలోని నీరు సమస్తము కూడా ఇంకిపోతూ ఉన్నది. అదే పరిస్థితి ఇక్కడ దైవజనుడి దగ్గర ఉన్నటువంటి వాగునీరు కూడా ఇంకిపోయింది. అదే పరిస్థితికి గురై. ప్రియ స్నేహితులారా, అప్పుడు ఏలియా గారు ఆ కష్టాన్ని బట్టి ప్రార్థించారు దేవునికి. యెహోవా, నా తండ్రి, ఈ వాగునీరు ఎండిపోయింది, ఏం చేయమంటావని ప్రశ్నించగా సర్వోన్నతులకు దేవుడు చెబుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ అంతటా 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని దేవుడు ఏలియా గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే 10వ వచనంలో, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచు ఉండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలోని కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను అన్నారు. ప్రవక్త ఇక్కడ చాలా దీనంగా వేడుకున్నాడు. నీవు తీసుకొచ్చావు కదా నీళ్లు తాగడానికి, దయచేసి ఆ పాత్రలో నీళ్లు నాకు కొంచెం ఇమ్మని అడిగారు. ఆమె నీళ్లు తేబోచు ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పెను. ఏలియా గారు ఒక రొట్టె ముక్కను అడిగారు ఆమెను తీసుకురమ్మని. ప్రియ స్నేహితులారా, ఇక్కడ 12వ వచనంలో, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో
పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొక్కటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొల్లలు ఏరుటికై వచ్చి తిన్న నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందుకు నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, అయిపోదని అక్కడ ఆయన సెలవిచ్చారు. ఏలియా దైవజనుడు గనుక ఆ విధవరాలు మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తుండగా వెంటనే ఆయన ఆహారం కొరకై మరి ఆయన ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని కోరినప్పుడు, అప్పము తీసుకురమ్మని కోరినప్పుడు ఇంట్లో అప్పములు లేవు, పిండి ఉంది, చేసుకోవాలి అప్పాలు. చేసుకుని ఆ రోజుకు తిన్న తర్వాత ఇంకేం ఉండదు, వారు చనిపోయేటటువంటి పరిస్థితులేక. సరే, భగవంతుడు ఇచ్చింది, సంతోషంగా తిందామని చెప్పి ఆ గవిని వెలుపలికి ఆమె పుల్లలేరుకోవడానికి వచ్చింది. ఆ కట్టెలేరుకుంటున్నటువంటి ఆమెను దర్శించి ఏలియా దేవుని ఆజ్ఞ ప్రకారముగా చెప్పారన్నమాట. ఆమె ఆయన మాటలు విన్నది. ఇతడు ప్రవక్త, ఈయన చెప్పింది చేయాలి అనుకుంది. చావు బతుకుల మధ్యన కొట్టాడుచున్నప్పటికీ దేవుని మాటలు వినడానికి ఆమె ఇష్టము కలిగి ఉన్నది. ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఇక్కడ విధవరాలు ఎంతో శ్రద్ధగా ఆయన మాట విని తనకున్న పరిస్థితిని వివరించింది. అయ్యా, ఈ దినానికి మాత్రమే ఇక్కడ నేను నా కుమారుడు తినడానికి ఇంటికి వెళ్ళి అప్పములు చేసుకుని తిందామని పొల్లలేరుకోవడానికి వచ్చాను. అంతకు మించి నా దగ్గరికి ఏమీ లేదయ్యా, అప్పములు ఏమీ లేవు అని చెప్పినప్పుడు, మొదట నీ చేత్తో ఒక అప్పము తీసుకుని చిన్న అప్పము నా దగ్గరికి తీసుకురా, నాకు పెట్టు, తర్వాత నీవు నీ కుమారుడు అప్పములు తింటారు అని ఆయన సెలవిచ్చాడు. దైవజనుని నోట వచ్చేది దేవోక్తి గనుక ఆమె విశ్వసించి ఎంతో భయభక్తులతో ఆమె వెళ్ళి ఒక అప్పము చేసి ఈ దైవజనుడికి తీసుకుని వచ్చి పెట్టింది. అయితే దైవజనుడు ఆ అప్పమును తిని ఆ బిడ్డలను ఆశీర్వదించాడు. వెంటనే వారు వెళ్ళి లోపల తొట్టెను చూసినప్పుడు పిండి తరిగిపోలేదు, అలాగే నూనె బుడ్డిలో ఉన్నటువంటి నూనె తగ్గిపోలేదు, అవి అలాగే ఉన్నాయి. ప్రియులారా, అప్పుడు ఆమె ఎంతో సంతోషముతో మనసానందముతో ఎంతో కృతజ్ఞత కలిగి ఏలియా గారికి ఈ విషయాలు చెప్పింది. అప్పుడు ఏలియా గారు దేవుని మాటల చేత ఆమె హృదయాన్ని నింపుతూ ఉన్నారు. అంటే పరలోకపు తండ్రి చేసే కార్యాలను గురించి, పరలోకపు తండ్రి చెప్పేటటువంటి పనులను గురించి, పరలోకపు తండ్రి చిత్తమును గురించి వారెన్నో సంభాషించుకుని ఉంటారు అక్కడ. ప్రియులారా, అలాగును వారిరువురు అలాగు తలపోసుకొని దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి వారు జీవించటం ప్రారంభించారు. ప్రతిరోజు అక్కడ కరువు కాలం అంతా కూడా ఏలియా గారు, ఆమె అంటే విధవరాలు, ఆమె కుమారుడు, ఈ ముగ్గురు ఆహారం తింటూ ఉన్నారు. అక్కడ మరొక మాట ఉన్నది, ఆమె ఇంటి వారు అన్నారు. బహుశా మరి ఇంకా ఉండి ఉండవచ్చు, అంటే బంధువులు కూడా పిలుచుకుని ఉండొచ్చేమో ఆ సమయంలో. ఎందుకంటే కరువు సమయం కదా. ఆ కరువు దినాల్లో ఆశ్రయించిన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. గనుక ఇక్కడ ఏలియా ఆ గృహానికి చేరుకోవలసి వచ్చింది. ఆ గృహంలో దేవుడే ఏలియాకు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఒక చిన్న ప్రశ్న, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ
ఏలియా ఆమెకు ఆహారం పెట్టాడా, ఆమె ఏలియాకి ఆహారం పెట్టిందా అనే ప్రశ్న వేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఆమె మనస్సు మంచిది, ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగింది గనుక పెట్టే గుణం ఆమెకు ఉంది. అది వివరంగా ప్రవక్తకు చెప్పింది. అప్పుడు ప్రవక్త కూడా ఏ విధమైనటువంటి మనస్పర్ధ లేనివాడై దేవుడు చెప్పిన పాట నేను చెబుతూ దేవుడు ఆజ్ఞ ప్రకారంగా నేను ఇక్కడ అడుగు పెట్టాను అన్నట్లుగా ఆయన ఆమెకు విశదపరిచాడు వివరంగా. ఆమె నమ్మింది. అప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేయడానికి వీలుపడింది. అక్కడ ఆమె నమ్మకపోతే దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ అద్భుతం అక్కడ జరగదు. ప్రియులారా, ఉభయుల సమ్మతి మీద అక్కడ ఒక అద్భుతం జరిగింది. అంటే ఆ ఇంటి వారి కరువు తీరిపోయింది. కరువు కాలం అంతా వారు భోజనం చేశారు. అయితే ఇంతలో దైవజనుడు నిత్యము ఆ గృహంలో ప్రార్థిస్తున్నప్పటికీ ఆ ఇంటి కుమారునికి, అంటే విధవరాలి కుమారునికి భయంకరంగా జబ్బు చేసింది, వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిలో అతడు చనిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఆమె దైవజనుడా అని దైవజనుని ప్రశ్నిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, దైవజనుడు ఆమె వైపు చూశారు. ఆమె ఇంటి పై అంతస్తులో ఉన్నటువంటి గదిని దైవజనుడైన ఏలియా గారికి ఇచ్చింది. అయితే నేనేనాడు మరి ఆమె ప్రశ్నిస్తుందన్నమాట ఈ దైవజనుడిని, నా దైవజనుడా నీవు పరిశుద్ధుడువు, నేను పాపిని, నా పాపములు నీవు నాకెందుకు గుర్తు చేస్తున్నావు? నా పాపమును బట్టే నా బిడ్డ వ్యాధిగ్రస్తుడయ్యాడు, నా పాపాన్ని బట్టే నా బిడ్డ చనిపోయాడు, నా బిడ్డను నీవు స్వస్థపరచయ్యా, నా బిడ్డను నీవు లేవనెత్తయ్యా అంటూ ఆమె దైవజనుని ఆశ్రయించింది. వెంటనే దైవజనుడు ఆ యొక్క బిడ్డను మేడ మీద ఉన్నటువంటి ఆ గదిలోనికి చేర్చి, అంటే దైవజనుడు మంచం మీద పడుకోబెట్టారు ఆ బిడ్డను. చేర్చబడినటువంటి ఆ బిడ్డ నిమిత్తమే అతడు ప్రార్థన చేశాడు ఏలియా గారు. ప్రార్థన చేయగా ఆ బిడ్డ లేచాడు. అద్భుతంగా ప్రాణం వచ్చింది, చనిపోయిన వాళ్ళలోనికి ప్రాణం వచ్చింది. ఇక ఏ విధమైనటువంటి జ్వరము కానీ జబ్బు కానీ ఆ బిడ్డ యొక్క దేహంలో లేవు. దేవుడే వాటిని ప్రార్థన ఆలకించి తీసివేశారు. ప్రియులారా, ఏలియా గారి ప్రార్థన చాలా ఆసక్తిగా ఉండేటటువంటి ప్రార్థన. అందువల్ల దేవుడు ఆ బిడ్డకు ప్రాణాన్ని ఇచ్చారు. ప్రాణము మరలా పొందుకున్నటువంటి ఆ కుమారుడు ప్రాణముతో లేచినప్పుడు ఆ తల్లిని పిలిచి ఆ కుమారుణ్ణి ఆ తల్లికి అప్పగించాడు ఏలియా గారు. అప్పుడు ఆ తల్లి, నిజముగా నీవు దైవజనుడవు నా ఏలినవాడా అని చెప్పి ఆమె ఎంతో కృతజ్ఞురాలయ్యింది ఏలియా గారికి. ప్రియ స్నేహితులారా, ఆమె చేసిన పరిచర్యను బట్టి ఆమె ఇంటిలో కీడు జరిగినప్పటికీ, తన బిడ్డనే తాను కోల్పోయినప్పటికీ దైవజనుని ప్రార్థన ఆ ఇంట్లో ఉంది కనుక చనిపోయిన బిడ్డ కూడా బ్రతికాడు. ప్రియ స్నేహితులారా, కీడు కేవలముగా కీడంచు కిన్నుడనైపోదునా, కీడంచు భావించి కిన్నుడనైపోదునా, కీడు చాటును క్రీస్తు ప్రభు దాచిన మేలు చూడకుండగా ఉందునా అన్నట్లు ఆ విధవరాలు దేవుడు చేసిన మేళ్లను పొందుకుంటూ ఉన్నది. ఆమెకు ఆ కుమారుణ్ణి అప్పగించాడు. ఏడుస్తున్నటువంటి ఆమె ఆనందంతో నింపబడింది, సంతోషంతో నింపబడింది. ఆ ఇంట్లో సంతోషాలు ఎందుకున్నాయి అంటే ఆమె చేసిన పరిచర్యను బట్టి ఆమెకు సంతోషం. ఆమె లోబడిన విధానాన్ని బట్టి, దేవునికి లోబడిన విధానాన్ని బట్టి ఆమెకు ఆనందకరమైనటువంటి మరి స్థితి. దైవజనునికి పరిచర్య చేస్తూ ఉంది, దైవజనుని తన గృహంలో చేర్చుకుంది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నాయన, ఏలియాను గురించి ఇంకా ఎన్నో విషయాలు నువ్వు లేఖనాల్లో పొందుపరిచావు ప్రభువా. దుష్టుడైన సాతానుడు మాటిమాటికి ప్రభువా ఈ పరిచర్యకు ఆటంకంగా ఉండటం వలన కరెంటు అభ్యంతరాలు, ఇంకా భిన్న విభిన్నమైన శోధనలు బట్టి ప్రభు ఇదిగో తండ్రి మరి చింతిస్తూ భారం నీపై వేసి ఈ క్లుప్త ప్రార్థన చేస్తూ
మా సహోదరులందరినీ కూడా ఆశీర్వదించి ఫలింపజేసి మేలుతో తృప్తిపరిచి ఘనత కీర్తి ప్రభావాలు పొందండి అయ్యా. అయ్యా, ఇదిగో ఈ అడ్డులు ఈ ఆటంకాలు మాకు తొలగించి వేసి నా ప్రభా సంతోషదాయకంగా తృప్తికరంగా ప్రభా అనేకులు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఈ కార్యక్రమాలు జరిగించమని మహిమను పొందమని మనవి చేసుకుంటూ, ఈ కొద్ది మాటలు విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మ సహాయం వారికి అందించి నీ కృపగల బాహులు భద్రపరచమని యేసునామమున స్తుతించి మహిమేఘమికు పర్యంతం విడవక ఎడబాకి నడిపించమని మహాపరిశుద్ధులకు ప్రభు చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, మరి కరెంటు పోయినందువలన మరియు కొన్ని ఆటంకాలను బట్టి ఈ యొక్క వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించుగాక. ఆమెన్.